మనకి జాయిన్ అవుతారు. ఇద్దరికి వెల్కమ్ టు ది డిబేట్ అండి. నమస్తే. ముందుగా జితేంద్ర గారు, ఏంటి అసలు ఎలా చూస్తారు? కేంద్రంలో బీజేపీ సర్కారు ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే ఇలాగే ఈడీని సిబిఐని ప్రయోగిస్తుంది, అక్కడున్న డేటాను తీసుకెళ్ళిపోతుంది, ఇదే వాళ్ళ వ్యూహం. అది పశ్చిమ బెంగాల్లో చెల్లదు అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీకు ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. దేశంలో పరిస్థితి చూస్తే ప్రతిపక్షమే ఉండకూడదు అన్నట్టుగా ఈ 10 సంవత్సరాలలో పరిపాలన కొనసాగుతుంది. వారికి చూడండి, అనేక విధంగా ఈ రోజు ఈడీ గాని సిబిఐ గాని అనేక పథకాలు. ఎంత దురదృష్టకరం అండి. ఈ రోజు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముని పేరు మీద ఉన్న ఒక పథకాన్ని కూడా రద్దు చేసే పరిస్థితులకు వచ్చారంటే, ఈ దేశంలో వీళ్ళు ఎప్పుడైనా స్వతంత్రం కోసం ఎప్పుడైనా పోరాటం చేసిన వ్యక్తుల, బలి అయిపోయిన వాళ్ళ, చనిపోయిన వాళ్ళ, ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి వీళ్ళు ఎప్పుడు పనిచేశారండి? వీరు ఎంతసేపు ప్రతిపక్షం వాళ్ళని మొత్తం మీద ఈ ఉన్నటువంటి భారతదేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. కానీ ఆ రోజుకి మేము కాంగ్రెస్ పార్టీకి మేము పూనుకుంటే వీళ్ళు ఉండేవారా? మరి ఈ విధంగా చేయడం ఎంత దురదృష్టకరం. చూడండి, అనేక రకాలుగా రాష్ట్రాలలో ఉన్నటువంటి బీజేపీ పరిపాలనలో కొనసాగుతున్న రాష్ట్రాలకు ఒక విధంగా, బీజేపీ లేనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఒక విధంగా వీరంతా ఒక రకంగా చేసుకుపోతున్నారండి. మరి ఈ రోజు మరి అనేక రకాలుగా ట్యాక్స్ల రూపకంగా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకెళ్తున్నారు, దాంట్లో అన్యాయం చేస్తున్నారు. ఒక్కటనే కాదు, సమస్య చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. రైట్. ఎస్ జితేంద్ర గారు, ఓకేనా? ఏమైనా ఇష్యూ ఉందా? మళ్ళీ కంటిన్యూ అవుతారా? ఓకే. అదే అండి, ఇప్పుడు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్షాల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలని చూడండి. రాష్ట్రాల నుంచి సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒక చిన్న చూపండి. ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడు రాష్ట్రం నుంచి 100 రూపాయలు పోతే తిరిగి 30-40 రూపాయలు కూడా తిరిగి ఇవ్వట్లేదు. అదే విధంగా వాళ్ళ పాలిత ఉన్నటువంటి రాష్ట్రాలలో 100 నుంచి 200-300 రూపాయలు, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 300 రూపాయలు ఇస్తున్నారండి. ఈ విధంగా ఎప్పుడు చూసినా కూడా రాష్ట్రాలలో మరి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల్ని వాళ్ళు నిల్వనీయడం లేకుండా చేస్తున్నారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఎంత మంచి పథకాన్ని ఈ రోజు మా గాంధీ మహాత్ముని గ్రామీణ ఉపాధి హామీ పథకము ఆ రోజు సోనియా గాంధీ గారు రాష్ట్రానికి అఖండ ఆంధ్రప్రదేశ్ లో మరి అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు అనంతపూర్ లో ఉన్నటువంటి జనాల్ని చలించి, ఆ రోజు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి జనాలు మరి ఇళ్లకు తాళాలు కనబడుతున్నాయి, ఎక్కడ వెళ్ళారు అంటే వీళ్ళకి నుంచి మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళిరు మరి దీనికోసం ఉపాధి కోసం అంటే, ఆ రోజు ఆమె చెల్లించి మహాత్మా గాంధీ పేరు మీద ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే ఈ రోజు దాని పేరు మార్చి మరి అదే విధంగా 125 రోజులు చేసి దాంట్లో 3,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రాష్ట్రం నుంచి 60-70-40% మీరు 40% పెట్టండి, 60% మేము పెడతామని ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మరి దీని మీద బతుకుతున్నారు. కాస్తంత అన్నం భోజనం వచ్చేస్తా ఉన్నటువంటి ఈ పథకాన్ని కూడా రద్దు చేసి కేవలం గాంధీ గారి పేరుందన్నట్టుగా ఈ రకంగా చేస్తే ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఈ రోజు ఇక్కడ ఇంతకుముందు కనీసం 29 పనులలో ఈ రోజు పనిచేసుకునేవారు. దీనికి మళ్ళా ఒక 4-5 పనులు పెట్టి దాంట్లో మధ్యలో బ్రోకర్ని పెట్టి మళ్ళా ఒక మరి అంబానీని తెస్తాడా, అదానీని తెస్తాడా, మళ్ళీ మధ్యవర్తిని తెచ్చి ఈ రకం మంచి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి మరి అదే విధంగా అనేక రాష్ట్రాలని వశపరుచుకొని మెజార్టీ ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు మరి ఈ విధంగా మోదీ చూసుకొని, అదే విధంగా దేశం అవసరం లేదు ఆయనకు. ఈ రోజు దేశానికి గాంధీ మరి ఆ రోజు నెహ్రూ నుంచి మొదలు పెడితే ఈ రోజు మరి మొన్నటి వరకు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ వరకు ఎన్నో రకాలుగా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేసింది. ఈ రోజు మరి ఆ రోజు ఇందిరాగాంధీ గాని, అదే విధంగా రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశానికి తోటాలకు బలైపోయినరు, ముక్కలు అయిపోయినరు. మరి ఈ రాష్ట్రాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చిండ్రు, ఫోన్లు, టీవీలు, రేడియో, మరి అదే విధంగా బ్యాంకులు నేషనలైజ్ చేసిండ్రు. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు 20 గ్రామాలకు విద్యుత్ లేకుండా. ఈ రోజు మరి అదే విధంగా ఆ రోజు మరి చేసినటువంటి ఆ విషయాలు కాదు. అసలు ఈడీ ఇప్పుడు ప్రధానంగా ఈ వేళ పశ్చిమ బెంగాల్ ఇష్యూ మనం తీసుకుంటే
ఈడీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? బెంగాల్ బొగ్గు కుంభకోణం, పాత నగదు అక్రమ చలామణి ఈ కేసులకు సంబంధించి మేము చేస్తున్నాము అని ప్రతీక్ జైన్ దగ్గర చేస్తారు. ఎవరైతే ఐపాక్ చూస్తున్నారో ఆయన ఆఫీసులోనే ఇళ్లలోనే సోదాలు చేస్తారు. అది బెంగాల్లో 6 చోట్ల, ఢిల్లీలో 4 చోట్ల చేసుకుంటూ వచ్చారు. అంటే కాదు, కేవలం మా వ్యూహాల కోసం, మా అభ్యర్థుల లిస్టు కోసం, దీనికోసం వచ్చారంటే ఆవిడ ఈడీ సోదాలు చేసినప్పుడే వెళ్ళారు. అంటే ఇది ఎలా చూస్తారు? నిజంగా అందులో వాస్తవం ఉందా? వాళ్ళు మేము ఈడీ అధికారులనే తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ వాదన. మేము దీని మీద న్యాయ పోరాటం చేస్తాం, ఈడీ కూడా చెప్తోంది. అదేనండి, ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆయుధం ఈడీ, సిబిఐ. ఇప్పుడు అదే విధంగా రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఆ విధంగా చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలలో వాళ్ళక్కడ పరిపాలన సాగించుకోవడం కోసం మహారాష్ట్రలో కూడా ఆ విధంగానే ఉన్నటువంటి కాంగ్రెస్ వారిని అందరినీ లాక్కోవడం జరిగింది. భయపట్టించి ఎవరు కూడా ఈ దేశంలో ప్రతిపక్షం ఉండకూడదు, రాష్ట్రాలలో ప్రతిపక్షం ఉండకూడదని అనేక రాష్ట్రాలలో, మరి అదే విధంగా జార్ఖండ్ లో కూడా ఆ విధంగానే కేసులు పెడితే ఈ రోజు అక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి బాధ్యత తీసుకోవచ్చింది. అనేక రాష్ట్రాలలో వీళ్ళకు ఉన్నటువంటి ఈడీ, సిబిఐ, మిగతా ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థలన్నీ వాడి వాళ్ళని భయం భ్రాంతులు చేసి వాళ్ళ వశం చేసుకోవడానికి మోడీకి ఒక భయం కలుగుతుందండి. ఈ రోజు వీళ్ళంతా ఉంటే నాకు రాబోయే కాలంలో మరి మళ్ళీ వచ్చే 3-4 సంవత్సరాలు వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ నేను గెలవను, మా బీజేపీ ఉండదు. కానీ ఏమనుకుంటున్నారా? దొరపల్పాన అనుకుంటున్నారా? రాజు పల్పాలనుకుంటున్నారా? ఏది అసలు అర్థం కాకుండా ఉన్నది వీళ్ళది. మరి ఉన్నటువంటి వ్యవస్థలంతా వాడుకొని ఈ రకంగా ఇబ్బందులు పెట్టే వరకు ఏంటంటే ఇదంతా వాళ్ళు కావాలనే అక్కడ ప్రతిపక్షం ఉండకూడదు, ఈ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉండకూడదు, నేనే పరిపాలించాలి ఈ భారతదేశాన్ని, మాకు సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళే పరిపాలించాలి. ఈ విధంగా ఈ సమస్యల్ని వాడుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. అనేక రకాలుగా సమస్యలు, ఒక్కటే సమస్య కాదు. ఈ రోజు విదేశాంగ రీతి కూడా చూడండి. మోడీ ఆయన అంటే సంతోష పెట్టాలనంట, వీళ్ళిద్దరుకున్న లింకులు ఏంటో అర్థం కాదు. అనేక రకాలుగా ఈ భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులే ఉన్నాయి తప్ప ఎక్కడ ఏం చేయగలిగిందండి? ఆ రోజు తీసుకున్నటువంటి నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి, దేశానికి తీసుకున్నటువంటి ఆ పనుల విషయంలో ఈ రోజు దేశం ఈ రోజు 3వ స్థానానికి ప్రపంచ దేశాల్లో ఎదగగలిగింది. ఈ రోజు వచ్చిన తర్వాత ఆయన ఏం చేయగలిగింది? ఏమీ లేదు ఆయన చేయగలిగింది. ఎంతసేపు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాల్ని, రాష్ట్ర లెవెల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా వశపరుచుకోవాలి, వాళ్ళని ఏ విధంగా బీజేపీలో జైన్ చేసుకోవాలి. అనేక రాష్ట్రాలు చూసిండ్రు, మహారాష్ట్ర చూసిండ్రు, జార్ఖండ్ చూసిండ్రు, ఒరిస్సా చూసిండ్రు. అనేక రాష్ట్రాలలో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, మిగతా ప్రతిపక్షం మిగతా ఉన్నటువంటి పార్టీలలో ఉన్న వాళ్ళు కానీ బెదిరించడం, సిబిఐ కేసులు పెట్టడం, మహారాష్ట్రలో ఆ విధంగానే లాక్కున్నారు కదండి చాలా మందిని. ఇదే విధంగా వాళ్ళని బెంగాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి మమతా బెనర్జీ మీద ఆ విధంగానే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఏకైక అక్కడ ఉన్నది, ఒక స్త్రీ అయి ఉన్నది, అక్కడ పరిపాలిస్తున్నది 10 సంవత్సరాల నుంచి. కాబట్టి ఆ విధంగా ఆమెను బెదిరించి చేయాలన్నట్టుగా ఒక ఆలోచన వాళ్ళకి. అంతే, ఎంతసేపు లొంగ తీసుకోవాలి, మేము పరిపాలించుకోవాలి, వాళ్ళని వాడుకోవాలి, వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి. ఆ విధంగానే వాళ్ళ దృక్పథం ఉందన్నట్టుగా భావించాల్సి వస్తుంది. రైట్ అండి, కట్ చేద్దాం. ఎస్, షేక్ బాజీ గారు నమస్తే అండి. మీరెలా చూస్తారు షేక్ బాజీ గారు? కేవలం మా